హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే రాజధాని ప్రాంతంలోని అయినవల్లి దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, మీకు ఒక గేట్ కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసరికి XLRIకి సంబంధించినటువంటి క్యాంపస్ అనమాట. సో ఇక అక్కడైతే వర్క్స్ అయితే ఏం స్టార్ట్ కాలేదు. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. దీంతో పాటు బిట్స్ యూనివర్సిటీ కూడా మనకి అమరావతికి అయితే రానుందనమాట. XLRIకి సంబంధించినటువంటి ప్రతినిధులు, బిట్స్కి సంబంధించినటువంటి ప్రతినిధులు మన CRDA అధికారులతో చర్చలు జరిపారు. ఆ చర్చల యొక్క సారాంశం, ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇస్తాను. మన అమరావతి ఒక ఎడ్యుకేషన్ హబ్గా అయితే మారబోతుంది అనమాట. దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి స్థలం వచ్చేసరికి తుళ్ళూరు మండలం అయినవల్లి దగ్గర CRDA అధికారులు XLRI బిజినెస్ స్కూల్కి కేటాయించినటువంటి స్థలం అనమాట. దాదాపు 50 ఎకరాలు. సో ప్రజెంట్ అయితే మొత్తం అంతా కూడా చెట్లు మొలిసి అయితే ఉన్నాయి. త్వరలో అయితే వర్క్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. మే 20వ తారీఖున XLRI ప్రతినిధులు వచ్చేసరికి CRDA అధికారులతో చర్చలు అయితే జరిపారు. మేబీ నెక్స్ట్ మంత్ అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది వచ్చేసరికి అమరావతిలో నిర్మించే XLRI యూనివర్సిటీకి సంబంధించినటువంటి నమూనా చిత్రం అనమాట. ఫ్రెండ్స్, మన దేశంలో MBA చదవాలనుకునే ప్రతి ఒక్క విద్యార్థి కలలకనేది టాప్ IIMలో సీట్ దక్కించుకోవాలని. టాప్ IIMలో సీట్ దక్కించుకోవాలంటే క్యాట్లో టాప్ పర్సంటేజ్ రావాలి. అంతేకాకుండా GD అండ్ PAలో కూడా టాప్ పర్ఫార్మెన్స్ రావాలి. అలాంటి 4 IIMలతో సరిసమానమైన బిజినెస్ స్కూల్ వచ్చేసరికి జంషెడ్పూర్లో ఉన్న XLRI సంస్థ. సో అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ మన అమరావతికి అయితే రాబోతుంది ఫ్రెండ్స్. సో 2018లో అమరావతికి తమ సంస్థను తీసుకొస్తామని XLRI ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారిని రీచ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే 50 ఎకరాల స్థలాన్ని అయితే అయినవల్లి దగ్గర అయితే ఓకే చేశారనమాట. చేయటమే కాదు, వెంటనే నిర్మాణానికి కావాల్సినటువంటి శంకుస్థాపన పనులు కూడా అయితే చేశారు. తర్వాత ప్రభుత్వం మారటంతో సో 3 రాజధానుల గందరగోళంతో XLRI సంస్థ అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోయింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరగగానే మరలా XLRI ప్రతినిధులు అయితే ప్రభుత్వంతో చర్చలు అయితే జరిపారనమాట. సో మేబీ జూన్ మంత్లో అయితే ఈ వర్క్స్ అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో తొలుత అయితే 2018లో అయితే 5,000 మంది ఎట్ ఏ టైం అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల అయితే మొదటి బ్యాచ్గా 1,500 మందితో అయితే ఫస్ట్ స్టార్టింగ్ క్యాంపస్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. దాన్ని నిదానంగా పెంచుకుంటూ 5,000 మంది వరకు అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి మన డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, అయినవల్లి దగ్గర XLRI యూనివర్సిటీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే 50 ఎకరాలు అయితే కేటాయించిందనమాట. మొత్తం అయితే 5,000 మందికి అయితే బోధన అయితే ఇక్కడ జరుగుతుంది. సో టోటల్ చూసుకుంటే ఇక్కడ వచ్చేటువంటి కోర్సులు వచ్చేసరికి మేనేజ్మెంట్లో డిగ్రీ అండ్ PG కోర్సులు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక కన్స్ట్రక్షన్ పరంగా మనం చూసుకుంటే అకాడమిక్ బ్లాక్ వచ్చేసరికి 17 ఎకరాల్లో G+5 విధానంలో నిర్మిస్తారనమాట. అంటే 84 తరగతి గదులు అయితే ఉంటాయి. తర్వాత 7 లెక్చరర్ హాల్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా 40 కాన్ఫరెన్స్ రూములు, మినీ ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబ్ వంటి అయితే ఉంటాయి. ఇవి కాకుండా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, లైబ్రరీ, తర్వాత హెల్త్కి సంబంధించినటువంటి హాలు, తర్వాత ఇంటర్నేషనల్ సెంటర్, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి రూమ్స్, తర్వాత క్రీడా ప్రాంగణాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక డిగ్రీ అండ్ PG విద్యార్థులకు వచ్చేసరికి G+15 అంతస్తులో వేరువేరుగా హాస్టల్ భవనాలు అయితే ఉంటాయి. అంతేకాకుండా బోధన చెప్పేవారికి బోధనేతర సిబ్బందికి కూడా వేరువేరుగా G+17 విధానంలో అయితే నివాస భవనాలు కూడా ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి డీటెయిల్స్ అనమాట. సో జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ మన అమరావతికి రావటం చాలా గర్వకారణం అనమాట. ఎందుకంటే బిజినెస్ మేనేజ్మెంట్ యూనివర్సిటీలో టాప్ పొజిషన్లో ఉన్నటువంటిది జేవియర్ స్కూల్ అమరావతిలో పెట్టడం సో మనందరికీ కూడా శుభ పరిణామం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకా XLRIకి రోడ్డు కనెక్టివిటీ మనం చూసుకున్నట్లయితే ఈ XLRI యూనివర్సిటీ ముందు నుంచే E10 రోడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక ఎన్ రోడ్స్ వచ్చేసరికి N10, N11 మధ్యలో అయితే XLRI యూనివర్సిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో యూనివర్సిటీ కూడా మన అమరావతికి అయితే రాబోతుంది. సో బిట్స్ పిలాని మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అది కూడా మన అమరావతిలో అయితే రాబోతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే చర్చలు అయితే జరుపుతున్నారు. బిట్స్ పిలాని కూడా 2018లో అయితే మన అమరావతిలో యూనివర్సిటీ పెట్టాలని అయితే నిర్ణయించిందనమాట. సో వాటికి సంబంధించినటువంటి స్థలానికి సంబంధించినటువంటి CRDA అధికారులతో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
బిట్స్ పిలాని వాళ్ళైతే వాళ్ళు ఆలయం తరహాలో అంటే దేవాలయం తరహాలో కాలేజీ అయితే నిర్మిస్తాము, మనకి వెంకటపాలెం దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ ప్రాంగణంలో అక్కడ ఇవ్వమని అయితే అడుగుతున్నారు. కానీ సిఆర్డిఏ అధికారులు నాలెడ్జ్ సెంటర్ ఉన్న కేటాయించిన స్థలంలో అంటే ప్రజెంట్ ఉన్న అయినవళ్ళు, కొరగళ్ళు తర్వాత ఈ ప్రాంతంలో అయితే ఇస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ స్థలానికి సంబంధించినటువంటి చర్చలు అయితే జరుగుతున్నాయి. వెంకటపాలెంలో అయితే 35 ఎకరాలు మాత్రమే ఇస్తామని చెప్పారు సిఆర్డిఏ అధికారులు. అదే నాలెడ్జ్ సెంటర్కి వచ్చేసరికి కొరగళ్ళు కానీ తర్వాత అయినవాళ్ళ దగ్గర కానీ సో నీరుకొండ ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి అయితే 70 ఎకరాలైనా ఇవ్వటాకైతే రెడీగా ఉన్నామని అయితే చెప్పారనమాట. సో స్థలానికి సంబంధించినటువంటి చర్చలు అయిపోగానే వారు కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. మేబీ 2026-27 అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా అమరావతిలో జరిగేటువంటి క్యాపిటల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు, అంటే దానికి బీ హ్యాపీ, బాయ్.